హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక మల్టీ క్లాస్ సెంటిమెంట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఏదైనా ఒక టెక్స్ట్ క్లాసిఫికేషన్ కానీ మల్టీ క్లాస్ సెంటిమెంట్ క్లాసిఫికేషన్ కానీ సో వీటిలో డేటా సెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో ఏదో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్లో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, దానికి కరస్పాండింగ్ లేబుల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఎక్స్ట్రాక్షన్. సో ఆ టెక్స్ట్ నుంచి మళ్ళీ ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ 2 స్టెప్స్ అనేవి మనం అర్థం చేసుకున్న తర్వాత ఏదో ఒక డేటా సెట్ తీసుకొని తర్వాత టెక్స్ట్ని ప్రీ ప్రాసెస్ చేసి తర్వాత ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత ఎంఎల్ కానీ డిఎల్ మోడల్స్ కానీ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్. సో ఫస్ట్ నాకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఎన్ఎల్పి లైబ్రరీ యూస్ చేస్తున్నాను, మనం స్పేసీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మెయిన్గా టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్లో స్టెప్స్ వచ్చేసి రిమూవింగ్ హైపర్ లింక్స్, తర్వాత టోకెనైజింగ్ ద స్ట్రింగ్ ఆర్ సెంటెన్స్, తర్వాత కన్వర్టింగ్ ఇంటూ లోయర్ కేస్, తర్వాత స్టాప్ వర్డ్స్ అండ్ పంక్చువేషన్స్ రిమూవ్ చేయడం, తర్వాత స్టెమ్మింగ్, లెమటైజేషన్, ఇవి వచ్చేసి కొన్ని టెక్నిక్స్. సో ఇవన్నీ వచ్చేసి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను వికీపీడియా నుంచి ఒక పేరాగ్రాఫ్ అనేది తీసుకున్నాను. సో విరాట్ కోహ్లీ బయోగ్రఫీ నుంచి వికీపీడియా నుంచి ఒక ఫస్ట్ పేరాగ్రాఫ్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక హైపర్ లింక్ ఉంది అనుకున్నాం. సో దాన్ని రిమూవ్ చేయడానికి నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లైబ్రరీ యూస్ చేసేసి ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను టెక్స్ట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసేసుకొని, సో ఈ రీడాట్, సో ఇక్కడ ఉంది కదా రీడాట్ సబ్, సో ఈ రీడాట్ సబ్ ఫంక్షన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ కనుక ఉంటే దేంతో రీప్లేస్ చేయాలి, తర్వాత మనం పంపేయాలనుకున్న టెక్స్ట్, సో ఈ 3 అనేవి పంపేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి హైపర్ లింక్ వచ్చేసి హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్తో కానీ స్టార్ట్ అవుతుంది. సో ఎస్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందుకే క్వశ్చన్ మార్క్. తర్వాత ఇష్టు బ్యాక్ స్లాష్ తర్వాత /s+, ఎందుకంటే నెక్స్ట్ స్పేస్ వచ్చేంత వరకు దాన్ని ఒక లింక్గా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాక్ స్లాష్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్పేస్ అనేది మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి సో అక్కడి వరకు దాన్ని ఒక లింక్గా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో మనం ఫస్ట్ ప్యాటర్న్, తర్వాత దేంతో రీప్లేస్ చేయాలి, తర్వాత టెక్స్ట్. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఆ హైపర్ లింక్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ టోకెనైజేషన్. సో సెంటెన్స్ టోకెనైజేషన్లో లైక్ వర్డ్ టోకెనైజేషన్ ఉంటుంది, సెంటెన్స్ టోకెనైజేషన్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మొత్తం మనం సెంటెన్స్ అనుకుంటే, సో వర్డ్ టోకెనైజర్ కనుక యూజ్ చేసినట్టయితే మనం ఈచ్ వర్డ్ని ఒక టోకన్లా కన్సిడర్ చేస్తుంది. సో దానికోసం ఎన్ఎల్టీకే లైబ్రరీ నుంచి వర్డ్ టోకెనైజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, సో ఈచ్ వర్డ్ని ఒక టోకన్లా కన్సిడర్ చేసింది. సో ఈ టోకన్స్లో నుంచి మనం స్టాప్ వర్డ్స్, తర్వాత పంక్చువేషన్స్ ఇవన్నీ రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఇవి వచ్చేసి ఎక్కువ మీనింగ్ అనేవి క్యారీ చేయవు. అలాగనే ఇవన్నీ మనం రిమూవ్ చేయకపోతే టోకన్స్ అనేవి ఎక్కువ అయిపోతే వొకాబులరీ బిల్డ్ చేసినప్పుడు, సో మళ్ళీ వాటి నుంచి మన ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వెక్టార్ సైజ్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇలా పెరగడం వల్ల ఎంఎల్ అని డిఎల్ మోడల్స్ అని బిల్డ్ చేసినప్పుడు ఎక్కువ జీరోస్ అనేవి ఉంటాయి. సో అంటే స్పార్స్ వెక్టార్స్గా కన్వర్ట్ అయిపోతాయి. సో దానివల్ల లైక్ ఎంఎల్ కానీ డిఎల్ మోడల్స్ కానీ ఎక్కువ నేర్చుకోలేవు. సో దానికోసం మనం ఓన్లీ మీనింగ్ఫుల్ వర్డ్స్ని మాత్రమే ఉంచాలి. సో దానికోసం స్టాప్ వర్డ్స్, తర్వాత పంక్చువేషన్స్, అన్నెసరీ ఉండేటివన్నీ మనం రిమూవ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి స్టాప్ వర్డ్స్. సో ఫ్రమ్ ఎన్ఎల్టీకే లైబ్రరీ నుంచి సో nltk.corpus ఇంపోర్ట్ స్టాప్ వర్డ్స్. సో స్టాప్ వర్డ్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో స్టాప్ వర్డ్స్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఉన్న స్టాప్ వర్డ్స్ అన్నీ నేను ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటాను, స్టాప్ వర్డ్స్ ఇంగ్లీష్. తర్వాత స్ట్రింగ్ లైబ్రరీ నుంచి స్ట్రింగ్ డాట్ పంక్చువేషన్. సో
ఇప్పుడు మనం అందులో ఉన్న పంక్చువేషన్స్ అన్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో ఉన్న. సో ఇవి వచ్చేసి NLTK లైబ్రరీలో స్టాప్ వర్డ్స్. సో ఇంగ్లీష్లో ఉన్న స్టాప్ వర్డ్స్ అనేవి ఇవి వచ్చేసి. సో ఈ వర్డ్స్ కనుక మన టెక్స్ట్లో ఉంటే ఇవి రిమూవ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పంక్చువేషన్స్, ఇవి కూడా మనకు అవసరం లేదు. సో వీటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక కొత్త లిస్ట్ అసైన్ చేసుకొని ఆ టోకన్స్ మొత్తాన్ని ఇటరేట్ చేసుకుంటూ స్టాప్ వర్డ్స్ కానీ పంక్చువేషన్స్ కానీ ఉంటే, లేకపోతే ఆ క్లీన్డ్ టోకన్స్లోకి అసైన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను మొత్తం జాయిన్ ఫంక్షన్ యూజ్ చేసి జాయిన్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్గా స్టాప్ వర్డ్స్ తర్వాత పంక్చువేషన్స్ అనేవి రిమూవ్ అయ్యి, తర్వాత నెంబర్స్ కూడా మనకు అవసరం లేదు. సో వాటిని రిమూవ్ చేయడానికి మళ్ళీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి /D+ యూజ్ చేస్తే, /D+ యూజ్ చేస్తే లైక్ డిజిట్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని ఎంటీ స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు డిజిట్స్ అనేవి అన్నీ రిమూవ్ అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే సో వాటిని జస్ట్ మనం ఒక లిస్ట్లో పెట్టేసుకొని సో వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఎందుకంటే కొన్ని సార్లు మనం తీసుకున్న డేటా బట్టి లైక్ కొన్ని అడిషనల్గా ఏమైనా అనవసరమైన ఉంటాయి, వాటిని మనం ఇంకా స్పెసిఫిక్గానే రిమూవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో లోయర్ కేస్ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే 2 వర్డ్స్ క్యాపిటల్ ఉన్న తర్వాత లోయర్ కేస్లో ఉన్న 2 డిఫరెంట్ టోకన్స్గా కన్సిడర్ చేస్తుంది. సో అందుకే మనం లోయర్ కేస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో లోయర్ కేస్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెమ్మింగ్. సో స్టెమ్మింగ్ అంటే ఏదైనా ఒక వర్డ్ని దాని బేస్ ఫామ్ రిప్రజెంట్ చేయడం. తర్వాత ఫస్ట్ ఏదైనా స్విమ్మింగ్ అనుకో, దాని బేస్ ఫామ్ వచ్చేసి స్విమ్. సో ఈ విధంగా వర్డ్స్ అనేవి మనం రెడ్యూస్ చేస్తాం. తర్వాత సో NLTK లైబ్రరీ నుంచి పోర్టర్ స్టెమ్మర్ యూజ్ చేసేసి సో ఏవైతే టోకన్స్ని ఆ స్టెమ్మర్లోకి పంపిస్తే ఈచ్ టోకన్ని సో దాని బేస్ ఫామ్ అనేవి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవి వచ్చేసి వాటి బేస్ ఫామ్స్, ఈచ్ వర్డ్ బేస్ ఫామ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెమటైజేషన్. సో స్టెమ్మింగ్ అండ్ లెమటైజేషన్ రెండు సేమ్. సో రెండు బేస్ ఫామ్కి కన్వర్ట్ చేస్తాయి. కానీ లెమటైజేషన్ అనేది సెంటెన్స్లో ఉన్న కాంటెక్స్ట్ని తర్వాత మీనింగ్ ఉందా లేదా, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆ వర్డ్ అనేది ఉందా లేదా, సో ఈ విధంగా కూడా కన్సిడర్ చేస్తుంది. కానీ స్టెమ్మింగ్ అనేది కొంచెం ఫాస్టర్గా ఉంటుంది, జస్ట్ బేస్ ఫామ్కి కన్వర్ట్ చేసేస్తుంది. కానీ లెమటైజేషన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. సో వర్డ్ నెట్ లెమటైజర్ యూజ్ చేసేసి ఏవైతే స్టెమ్మింగ్ చేసిన తర్వాత వచ్చిన టోకెన్స్ని ఇప్పుడు లెమటైజేషన్కి పాస్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వర్డ్స్ అనేవి మనకు తగ్గుతాయి. సో ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది ప్రీ ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా టెక్స్ట్ ప్రీ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఈ ఏవైతే యూనిక్ టోకన్స్ ఉన్నాయో వాటిని మొత్తాన్ని ఒక వొకాబులరీలో పెట్టుకొని మనం వాటి నుంచి ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. సో ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం వొకాబులరీ బిల్డ్ చేసుకొని ఏ టెక్నిక్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వన్ హాట్ ఎన్కోడింగ్లో సో ఫస్ట్ యూనిక్ వర్డ్స్ ఉంటాయి కదా ఆ టోకన్స్లో. ఆ యూనిక్ వర్డ్స్లో ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ కనుక యూనిక్ వర్డ్ కనుక ఉంటే 1, లేకపోతే 0. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓవరాల్గా టోకన్స్ 5 వచ్చాయి అనుకుందాం. సో ఎగ్జాంపుల్ కోసం ఇది తీసుకుందాం. సో దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్, ఆసమ్, దిస్ ఈజ్ ఆసమ్. సో ఇలా 3 సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఈ సెంటెన్స్లో నుంచి మనకు వచ్చిన టోకన్స్ అయితే దిస్ ఈజ్ గుడ్, బ్యాడ్, ఆసమ్. కానీ ఇక్కడైతే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ అప్లై చేస్తే స్టాప్ వర్డ్స్ అనేది ఉంది, ఈజ్ అనేది. సో కానీ మామూలుగా టెక్నిక్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సో ఇలా టోకన్స్ ఉన్న తర్వాత ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ గుడ్. సో ఈ సెంటెన్స్ తీసుకుని వన్ హాట్ ఎన్కోడ్ అప్లై చేసినప్పుడు దిస్ ఉంది, ఈజ్ ఉంది, గుడ్ ఉంది. సో ఈ మూడింటికి 1 1 మిగతా వాటికి 0. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో దిస్ ఈజ్ బ్యాడ్ ఉంది. సో దిస్కి, ఈజ్కి, బ్యాడ్కి 1, మిగతా వాటికి 0. తర్వాత ఆసమ్, దిస్ ఈజ్ ఆసమ్. సో ఆసమ్కి, దిస్కి, ఈజ్కి 1 1. సో ఇది వన్ హాట్ ఎన్కోడింగ్లో. అదే కౌంట్ వెక్టరైజర్లో అయితే ఒకవేళ 2 times వర్డ్ వస్తే ఆ కౌంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇది వచ్చేసి కౌంట్ వెక్టరైజర్ టెక్నిక్. వాళ్ళకి వన్ హాట్ ఎన్కోడింగ్లో జస్ట్ 0s and 1s మాత్రమే ఉంటాయి. కౌంట్ వెక్టరైజర్లో వచ్చేసి ఒకవేళ ఆ వర్డ్ అనేది సెంటెన్స్లో 3 times వస్తే 3 రిప్రజెంట్ చేస్తాం అక్కడ.
సో ఇది వచ్చేసి 1 హాట్ ఎన్కోడింగ్కి తర్వాత కౌంట్ వెక్టరైజర్కి డిఫరెన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్వర్స్ టర్మ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది కూడా ఇంకో టెక్నిక్. సో ఇది వచ్చేసి ఎవాల్యుయేట్ హౌ రిలవెంట్ ఏ వర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో ఒక డాక్యుమెంట్లో ఒక వర్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది చెప్తుంది. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది, ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ అనేది చాలా ఎక్కువ సార్లు వస్తుందంటే దానికి మనము కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది, కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇది వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసి అదే వర్డ్ అన్ని డాక్యుమెంట్స్లో వస్తే అంత ఇంపార్టెన్స్ కాదనేసి, సో అప్పుడు అనేది దానికి ఇంపార్టెన్స్ అనేది తగ్గియాలి. సో అది వచ్చేసి ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం టర్మ్ ఫ్రీక్వెన్సీని ఇన్వర్స్ టర్మ్ ఫ్రీక్వెన్సీని మనం మల్టిప్లై చేస్తాం. ఆ వచ్చిన వాల్యూని మనం ఒక ఫీచర్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ టెక్నిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీలో. సో ఫస్ట్ వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ. సో టర్మ్ ఫ్రీక్వెన్సీ అంటే మెజర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో ఒక డాక్యుమెంట్లో ఎనీ టైమ్స్ ఒక వర్డ్ అనేది వచ్చిందనేసి. సో టర్మ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ టర్మ్ టీ అపియర్స్ ఇన్ ఏ డాక్యుమెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రవి రాజు ఆర్ ఫ్రెండ్స్, రవి ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. సో రవికి వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2 times వచ్చింది, టోటల్ నెంబర్ ఆఫ్ వచ్చేసి 14, సో 2/14. టర్మ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఫ్రెండ్స్ వచ్చేసి 1/14. సో ఈ విధంగా టర్మ్ ఫ్రీక్వెన్సీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ టర్మ్ టీ. సో ఆ టర్మ్ ఎన్ని డాక్యుమెంట్స్లో వచ్చింది, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అంటే రెసిప్రోకల్. సో తర్వాత లాగ్ అనేది యూజ్ చేస్తాం. సో లాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ 1 lakh ఉన్నాయి అనుకున్నాం. ఆ ఒక వర్డ్ ఒక 2 documents వచ్చింది, అప్పుడు వాల్యూ అనేది చాలా వెరీ హై వాల్యూ వస్తుంది. సో దానికోసం ఒక రేంజ్లో ఉంచడానికి టర్మ్ ఇన్వర్స్ టర్మ్ ఫ్రీక్వెన్సీని కొంచెం బ్యాలెన్స్గా ఉంచడానికి లాగ్ అనేది యూజ్ చేస్తాం. సో లాగ్ అనేది యూజ్ చేసినప్పుడు ఆ హై వాల్యూస్ని ఒక పర్టికులర్ రేంజ్కి పర్మిట్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాంపుల్ చూద్దాం టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీలో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 examples ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి, సో అన్ని ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేవి అప్లై చేయాలి. ఫస్ట్ వచ్చేసి 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ద స్కై ఈజ్ బ్లూ, ద సన్ ఈజ్ బ్రైట్ టుడే, ద సన్ ఇన్ ద స్కై ఈజ్ బ్రైట్, వీ క్యాన్ సీ ద షైనింగ్ సన్, ద బ్రైట్ సన్, స్కై. సో ఫస్ట్ అనేవి స్టాఫర్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఏవైతే ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ డిస్కస్ చేస్తామో అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ. సో స్కై బ్లూ. సో ఇది వచ్చేసి, సో స్కై అనేది టర్మ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సో ఇక్కడ టర్మ్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ టర్మ్ టీ అపియర్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో ఒక డాక్యుమెంట్లో ఆ టర్మ్ అనేది ఎన్నిసార్లు అపియర్ అయింది, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ డాక్యుమెంట్లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి 2, తర్వాత స్కై అనేది ఎన్ని టైమ్స్ అపియర్ అయింది, బ్లూ అనేది ఎన్ని టైమ్స్ అపియర్ అయింది 1. సో టర్మ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1/2. తర్వాత బ్రైట్ అనేది లేదు కాబట్టి 0, క్యాన్ అనేది లేదు కాబట్టి 0, సీ అనేది లేదు కాబట్టి 0, షైనింగ్ అనేది లేదు కాబట్టి 0, స్కై అనేది ఒకసారి వచ్చింది కాబట్టి 1/2, సన్ అనేది రాలేదు కాబట్టి 0, టుడే 0. నెక్స్ట్ వచ్చేసి సన్ బ్రైట్ టుడే. సో టోటల్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ వచ్చేసి 3. తర్వాత ఒక్కొక్క వర్డ్ ఒకసారి వచ్చింది కాబట్టి అన్నిటికీ 1/3. తర్వాత నెక్స్ట్ దానికి కూడా అలానే. తర్వాత 4th దానికి టోటల్ 6 ఉన్నాయి టోకెన్స్. తర్వాత క్యాన్ ఒకసారి వచ్చింది, సి ఒకసారి వచ్చింది. సో అన్నీ ఒకసారి వచ్చినాయి కాబట్టి 1/6. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 1/3 ఉంది. సో ఇది వచ్చేసి సన్. సో సన్ వచ్చేసి 2 times వచ్చింది, సో 2/6, సో 1/3. సో ఇది వచ్చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే లాగ్ ఆఫ్ ఆ వర్డ్ ఎన్ని డాక్యుమెంట్స్లో వచ్చింది బై టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్ని, అన్నిటికీ కామన్గా 4. సో మన దగ్గర 4 documents ఉన్నాయి. సో ఫస్ట్ బ్లూ వచ్చేసి అన్ని డాక్యుమెంట్స్లో ఎన్నిసార్లు వచ్చింది,
ఒక్కసారి వచ్చింది. సో ఇక్కడ చూద్దాం. సో బ్లూ వచ్చేసి ఒకసారి వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ అనేది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్. సో సన్ వచ్చేసి టోటల్గా 3 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి 3 డాక్యుమెంట్స్లో వచ్చింది. సో 4/3. సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. సో అన్నిటికీ ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత టర్మ్ ఫ్రీక్వెన్సీ, ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీని మనం మల్టిప్లై చేస్తాం. సో ఏదైతే ఈ ఫీచర్స్ వస్తాయో, సో ఇప్పుడు ఒక సెంటెన్స్కి ఇది వచ్చేసి మన వెక్టార్, తర్వాత నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్కి ఇది మన వెక్టార్, థర్డ్ సెంటెన్స్కి ఇది వెక్టార్, ఫోర్త్ సెంటెన్స్కి ఇది వచ్చేసి వెక్టార్. సో ఈ విధంగా టర్మ్ ఫ్రీక్వెన్సీ, ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక డేటా సెట్ తీసుకొని తర్వాత ఎలా టెక్స్ట్ ప్రీ ప్రాసెస్ చేయాలి, తర్వాత ఎలా ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తర్వాత మోడల్స్ అనేవి ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్రైనింగ్ డేటాని, వాలిడేషన్ డేటాని, టెక్స్ట్ డేటాని లోడ్ చేసుకుంటున్నాను యూజింగ్ పాండాస్ లైబ్రరీ యూజ్ చేసేసి. సో ఇలా లోడ్ చేసుకున్న తర్వాత సో డేటా అనేది ఈ విధంగా ఉంది. టెక్స్ట్, దానికి కరస్పాండింగ్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5. సో వాటికి లేబుల్స్ అసైన్ చేసుకోవడం కోసం నేను ఒక క్లాస్ అనేది అసైన్ చేసుకున్నాను. సో రివ్యూ క్లాస్. సో 0 ఉంటే సాడ్, 1 ఉంటే హ్యాపీ, 2 ఉంటే లవ్, 3 ఉంటే యాంగర్, 4 వాల్యూ ఉంటే ఫియర్ అనేది లేబుల్. సో ఫస్ట్గా ఈ టెక్స్ట్ని, తర్వాత ఈ లేబుల్స్ని క్లాస్ రివ్యూ అనే క్లాస్కి పాస్ చేసి వాటి ఆబ్జెక్ట్స్ని ఒక ట్రైన్ రివ్యూస్లో సేవ్ చేసుకున్నాను. ట్రైన్ రివ్యూస్లో, వాల్ రివ్యూస్లో, టెక్స్ట్ రివ్యూస్లో సేవ్ చేసుకున్నాను. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైక్ ఈ రివ్యూస్ని ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అనే మెథడ్కి పాస్ చేసేసి సో డేటాని బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ ఉన్న అన్ని లేబుల్స్లో సో అన్ని సాడ్ రివ్యూస్ అన్నీ ఒక లిస్ట్లో అపెండ్ చేసుకున్నాను. తర్వాత హ్యాపీ అనేవి ఒక లిస్ట్లో అపెండ్ చేసుకున్నాను. తర్వాత లవ్ రివ్యూస్ అన్నీ ఒక లిస్ట్లో అపెండ్ చేసుకున్నాను. తర్వాత యాంగర్ రివ్యూస్ అన్నీ ఒక లిస్ట్లో అపెండ్ చేసుకున్నాను. తర్వాత ఫియర్ రివ్యూస్ అన్నీ ఒక లిస్ట్లో అపెండ్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను రివ్యూస్ పాస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సెంటిమెంట్ సో ఏ సెంటిమెంట్ ఇప్పుడు ఫియర్ అనేది ఫియర్కి మ్యాచ్ అయితే సో అవన్నీ ఒక ఫియర్లో అనే లిస్ట్లో నేను సేవ్ చేసుకున్నాను. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత సో ఏ లేబుల్ అయితే మినిమం ఉంటాయో సో నేను ప్రతి క్లాస్ నుంచి అన్ని లేబుల్స్ తీసుకుంటాను డేటాని ఈవెన్ బ్యాలెన్స్ చేయడానికి. సో అలా సో మినిమం కౌంట్ మిన్ ఆఫ్ ఈ లిస్ట్లో నుంచి వచ్చిన వాటిలో మిన్ కౌంట్ తీసుకున్నాను. మిన్ కౌంట్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు ప్రతి క్లాస్ నుంచి ఆ మిన్ కౌంట్ మైని డేటా పాయింట్స్ తీసుకుంటాను. సో ఎందుకంటే డేటా సెట్ బ్యాలెన్స్గా ఉంచడానికి. తర్వాత షఫుల్ అనేది చేస్తున్నాను ఓవరాల్ మొత్తం రివ్యూస్ని. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ర్యాండమ్ అనేది షఫుల్ చేసుకోవడానికి, సెంటిమెంట్ క్లాస్ వచ్చేసి జస్ట్ కరస్పాండింగ్ లేబుల్ అనేది అసైన్ చేసుకోవడానికి, ఇది కూడా రివ్యూ ఈ క్లాస్ కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రివ్యూ కంటైనర్. సో ఇది వచ్చేసి ఓవరాల్గా లైక్ డేటాని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి బ్యాలెన్స్ డేటా చేసుకోవడానికి ఈ విధంగా క్లాస్ అనేది రాసుకున్నాను. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఈచ్ క్లాస్కి ఇలా లేబుల్స్ ఉన్నాయి ఇన్ని, కానీ లైక్ మనం ఓన్లీ సో అన్నిటికన్నా మినిమం 1300 ఉన్నాయి కాబట్టి సో అన్ని క్లాసెస్ నుంచి అన్ని డేటా పాయింట్స్ మాత్రమే తీసుకుంటాము. సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా లైక్ సో డేటా ఇంబ్యాలెన్స్ అనేది ఏమి ఉండదు. సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఇందాక మనం ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేసామో సో ఇప్పుడు ఆ టెక్స్ట్ని చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి స్పేసింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోడల్ అనేది యూజ్ చేస్తున్నాను.
సో ఇందాక చెప్పినట్టుగా లైక్ ఒక సింగిల్ లైన్లో లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేసేసి ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. తర్వాత టోకన్స్ని లెమ్మా అంటే బేస్ ఫామ్కి కన్వర్ట్ చేసుకొని తర్వాత స్టాఫ్ వర్డ్స్లో ఉండకూడదు. స్టాఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో స్పేసీ లైబ్రరీలో ఆ స్టాఫ్ వర్డ్స్లో ఉండకూడదు. సో వీటన్నిటిని nlp.pipe అనే ఫంక్షన్ పాస్ చేసి, సో ఇది అనేది కొంచెం మెమరీ ఎఫిషియెంట్. ఒక్కొక్క టెక్స్ట్ కాకుండా చంక్స్ ఆఫ్ టెక్స్ట్ని అట్ ఏ టైం పాస్ చేస్తుంది. సో ఇది కొంచెం అనేది మెమరీ ఎఫిషియెంట్. సో ఈ విధంగా ఓవరాల్గా ఇది వచ్చేసి ఫంక్షన్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ ఎక్స్, టెస్ట్ ఎక్స్ టు వాల్ ఎక్స్, సో ఇవి వచ్చేసి ఈ ఫంక్షన్కి పాస్ చేయాలి. సో మొత్తం ట్రైనింగ్లో 6500 డేటా పాయింట్స్ ఉన్నాయి, వ్యాలిడేషన్లో 790, తర్వాత టెస్టింగ్లో 890 ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన ట్రైనింగ్ ఎక్స్ టెక్స్ట్. తర్వాత వాటి లేబుల్స్ వచ్చేసి ట్రైన్ వైలో. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఒకసారి ఇలా ట్రైనింగ్, టెస్టింగ్, వ్యాలిడేషన్ ఇలా మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం ఇందాక టెక్నిక్స్ యూజ్ చేసామో కౌంట్ వెక్టరైజరు, తర్వాత IDF వెక్టరైజరు, సో ఇవనేది యూజ్ చేయాలి. సో ఈ ట్రైనింగ్ డేటాని సో ఇక్కడ వచ్చేసి మనం టెక్స్ట్ని ప్రీ ప్రాసెస్ చేసాం. టెక్స్ట్ని ప్రీ ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం సో కౌంట్ వెక్టరైజ్ టెక్నిక్ యూజ్ చేసేసి మోడల్ అనేది ఫిట్ చేస్తున్నాము. సో కరస్పాండింగ్ ట్రైన్ ఎక్స్ వెక్టార్స్, తర్వాత టెస్ట్ ఎక్స్ వెక్టార్స్, తర్వాత TF-ID వెక్టార్స్, తర్వాత TF-IDF విత్ ఎన్గ్రామ్స్. సో ఇందాక ఎన్గ్రామ్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బెంగళూరు ఈజ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ, మనం టోకన్గా కన్వర్ట్ చేసినప్పుడు బెంగళూరు ఈజ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ. సో ఈ టోకెన్ ఇప్పుడు ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అది, ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఇందులో ఎన్ని టోకన్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో ఇప్పుడు 5 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 2 అయినప్పుడు బెంగళూరు ఈజ్, సో అది ఒక టోకెన్. తర్వాత ఈజ్ ఏ, అది ఒక టోకెన్. తర్వాత ఏ మెట్రోపాలిటన్, అది ఒక టోకెన్. తర్వాత మెట్రోపాలిటన్ సిటీ, అదొక టోకెన్. తర్వాత ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 1 ఉంటాయి, ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 2 ఉంటాయి, ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 3 అంటే బెంగళూరు ఈజే, అది ఒక టోకెన్. తర్వాత ఈజే మెట్రోపాలిటన్, అది ఒక టోకెన్. తర్వాత ఏ మెట్రోపాలిటన్ సిటీ, అది ఒక టోకెన్. సో ఈ విధంగా మోర్ టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం వెక్టరైజర్ యూజ్ చేసినప్పుడు 1180 ఉన్నాయి, TF-IDF వెక్టరైజర్ యూజ్ చేసినప్పుడు 1583 ఉన్నాయి. సో వీటిని మనం ఈ టోకన్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మన ఓవరాల్ టోకన్స్. తర్వాత TF-IDF టోకన్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ అన్ని ఇక్కడ 2 టోకన్స్, తర్వాత ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 2 3 కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫీల్ రెస్పెక్టెడ్, తర్వాత ఫీల్ రెస్ట్లెస్, సో ఎన్గ్రామ్స్ ఈక్వల్ టు 2. సో ఆ విధంగా అన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. సో అందుకే సో ఓవరాల్గా వొకాబులరీ సైజ్ అనేది కూడా పెరిగింది కంపేర్ టు TF-IDF వెక్టరైజర్. సో ఇది వచ్చేసి TF-IDF వెక్టరైజర్ విత్ ఎన్గ్రామ్స్. తర్వాత ఏవైతే మన ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయో SVMs కానీ, తర్వాత డెసిషన్ ట్రీస్ కానీ, తర్వాత నేవ్ బేస్ క్లాసిఫైయర్ కానీ, తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ, సో ఈ మోడల్స్ యూస్ చేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రైన్ చేసుకొని తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక శాంపుల్ టెస్ట్ చేసుకొని ఇలా టెస్ట్ చేశాను. సో ఇలా నాకు లేబుల్స్ అనేవి వచ్చాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్. తర్వాత అన్ని మోడల్స్ టెస్ట్ చేసిన తర్వాత ఏ మోడల్ బెటర్గా ఉందో దాన్ని ఇంకా పారామీటర్స్ చేంజ్ చేసి ఇంకా యాక్యురసీ మనం పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మనము ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి మెట్రిక్స్, తర్వాత కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. తర్వాత అలాగే DL మోడల్ కూడా ఒక లాజిస్టిక్ రిగ్రెషన్ బిల్డ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక లీనియర్ లేయరు, తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్,
తర్వాత ఒక డ్రాప్ అవుట్ లేయర్, తర్వాత మళ్ళీ ఒక లీనియర్ ఫంక్షను. సో ఇక్కడ నేను లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి క్రాస్ ఎంట్రోపీ లాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సిగ్మాయిడ్ సాఫ్ట్ మ్యాక్స్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్లీ ఇక్కడ క్రాస్ ఎంట్రోపీ లాస్ట్లో సాఫ్ట్ మ్యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా ఇక్కడే యూజ్ చేయొచ్చు. సో ఇంకా యాజ్ యూజువల్గా మన ఆర్కిటెక్చర్ డిఎల్ మోడల్స్లో ఆర్కిటెక్చర్ పెట్టుకునేసి తర్వాత ట్రైనింగ్ డేటా లోడరు, తర్వాత టెస్ట్ డేటా లోడరు, తర్వాత వ్యాలిడేషన్ డేటా లోడరు, వాటిని ఫస్ట్ మనం మోడల్ డాట్ ఫార్వర్డ్ ద్వారా సో మోడల్కి పంపించేసి ప్రాబబిలిటీస్ అనేవి వస్తాయి, లాజిస్టిక్స్. సో తర్వాత ఇప్పుడు మనం క్రైటీరియన్ పాస్ చేసినప్పుడు సో లేబుల్స్కి తర్వాత వీటికి కంపేర్ చేసుకొని మనకు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వ్యాలిడేషన్ లాస్ అనేది అపెండ్ చేసుకుంటున్నాం. సో యాజ్ యూజువల్గా మనం సో ఇక్కడ ఫార్వర్డ్కి మనం ఇన్పుట్స్ అనేవి పాస్ చేసి లాస్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత వాటికి బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఈచ్ ఎపాక్లో వెయిట్స్ అనేవి అప్డేట్ చేస్తుంటాం ఆప్టిమ్ డాట్ స్టెప్ ద్వారా. ఏవైతే మనం ఈ ఫ్లో ఉంటుంది కదా, ఫస్ట్ ఇన్ని ఎపాక్స్ అని పెట్టుకొని ఆ ఎపాక్స్తో ఇటరేట్ చేసుకుంటూ సో ట్రైన్ డేటా లోడర్ని ఇటరేట్ చేసుకుంటూ తర్వాత ఇన్పుట్స్ని మోడల్కి పంపించేసి అవుట్పుట్స్ వస్తాయి. తర్వాత అవుట్పుట్స్కి తర్వాత యాక్చువల్ లేబుల్స్కి లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లాస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వెయిట్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. సో ఇవనేవి సో ఇది అనమాట ఓవరాల్గా మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ని ఏ విధంగా ప్రీ ప్రాసెస్ చేయాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెక్టరైజేషన్ టెక్నిక్స్ ఏమేమి టెక్స్ట్ నుంచి మామూలుగా ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసి వర్డ్ వెక్టర్స్, తర్వాత డిఎల్ మోడల్స్ ఉంటాయి. సో ఇంకా అడ్వాన్స్ మోడల్స్ ఉంటాయి, అవి వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.